హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఇది వచ్చేసి ఒక ర్యాండమ్ డే బ్లాగ్ అనమాట. అగైన్ మళ్ళీ నేను మమ్మీ ఇంట్లో ఏం చేసాము అని. సో మమ్మీ అయితే ఆ రోజు బాల్కనీలో ఇలా ఇంట్లో ఒక మ్యాట్ ఉంది, గ్రీన్ కలర్ మ్యాట్, తెచ్చేస్తాను అని చెప్పేసి అది వేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఫేస్లో ఎక్సైట్మెంట్ చూసారా? మ్యాట్ అక్కడ గ్రీన్ మ్యాట్కి మ్యాచ్ అయ్యే ఇలా ఇంకో వెల్కమ్ మ్యాట్ కూడా ఉందంట. అది కూడా తెచ్చి వేసేసి చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతూ ఉందన్నమాట. భలే అనిపించింది మమ్మీ ఎక్స్ప్రెషన్ చూస్తే. అండ్ ఇంకా ఆ రోజు కుకింగ్ కూడా యాజ్ యూజువల్ నేనే. ఆ రోజైతే నాకు సాంబార్ చేద్దాం అనిపించింది. ఇంట్లో వెజ్జెస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో టక్క సాంబార్కి కావాల్సిన వెజ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకొని చాలా ఫాస్ట్గా కుకింగ్ ఫినిష్ చేసేసాను. ఎందుకంటే మమ్మీకి నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది అనమాట. సో వెళ్ళాలి, అందుకని చెప్పి ఇంకా చాలా ఫాస్ట్గా చేసేసా. సాంబార్ ఎందుకో నాకు చాలా ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది, అంత పెద్ద ప్రాసెస్ అనిపించదు. భలే ఎక్స్ప్రెషన్ పెట్టావు, మళ్ళీ నేను అలా వింట పెట్టావు, మళ్ళీ నేను ఇలా వింట పెట్టావు అంటావు. ధోనికి పెట్టి నేను అమ్మ షాపింగ్కి వెళ్ళాను, డిమార్ట్కి షాపింగ్కి వెళ్ళాను. సో అలా వాక్ చేస్తూ వస్తే మాకు ఈ పకోడీ బండి కనిపించింది. సో పకోడీకి నాకు చాలా క్రేవింగ్ ఉందన్నమాట, పకోడీ ఇంకా మసాలా వడకి. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడ అంత మసాలా వడ అది టేస్ట్ కానీ అనిపించదు, మెయిన్గా దొరకదు. అండ్ నెక్స్ట్ ఈ మెత్త పకోడీ కూడా హైదరాబాద్లో ఎక్కడా కూడా దొరకదు. సో నాకు అదంటే చాలా క్రేవింగ్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు వైజాగ్ వెళ్తానా, ఎప్పుడెప్పుడు తింటానా అని అనుకుంటూ ఉంటాను చాలాసార్లు. ఇంకా ఇది వచ్చేసి కైలాసగిరి రోడ్ అనమాట. ఆ కొండ కనిపిస్తుంది కదా, అదే కైలాసగిరి. అండ్ ఇక్కడ ఇంటికి రాగానే మంచిగా డీప్ స్లీప్ వేసా, ఎందుకంటే ఎండలో వెళ్ళొచ్చాం కదా. ఇంకా లెగ్గానే మంచిగా ఇలా టీ పెట్టుకొని తాగేసా. ఈలోపు మా మమ్మీ నాకు ఒకటి చూపిస్తుంది అనమాట. నేను ఫోటో తీసా అని. ఏది చూపించా అంటే నేను పడుకున్నప్పుడు నాకు తెలియకుండా ఫోటో తీసుకుందంట. అండ్ ఇంకా నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే నాకు చిన్న పనులు ఉన్నాయి. ఒక ఫేస్ వాష్ కావాల్సి వచ్చింది. దాని తర్వాత ఐబ్రోస్ చేయించుకుందామని అనుకుంటున్నా ఎప్పటి నుంచో. ఇంకా డైలీ అలానే డిలే అయిపోతుందని నెక్స్ట్ డే మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయా అనమాట. సో అక్కడ మమ్మీ నేను ఇద్దరం కూడా డాడీ ఇంకా లంచ్కి రాలేదు ఏంటి అని డాడీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. యూజువల్గా మా ఇంట్లో ఒకటి ఉంటుంది ఏంటంటే, మా డాడీ ఎంతసేపు వెయిట్ చేసినా రారు. కరెక్ట్గా మా మమ్మీ ప్లేట్లో లంచ్ డిన్నర్ పెట్టుకొని తిందామని కూర్చుంటారు కదా, అప్పుడు వస్తారు. అందుకే నేను ఎప్పుడైనా మేము ఏం చేస్తామంటే, మా డాడీ లంచ్కి డిన్నర్కి ఇంకా రావట్లేదంటే మా మమ్మీకి చెప్తాను, నువ్వు తినడం స్టార్ట్ చేయి వచ్చేస్తారు అని చెప్పి. అదే ఇక్కడ ఇద్దరం నవ్వుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకా డాడీ వచ్చారు, లంచ్ అయిపోయింది. ఏంటంటే ఇంట్లో చాలా శారీస్ అన్నీ ఉన్నాయన్నమాట, టైలర్ దగ్గర ఇవ్వాల్సినవి. సో మా అమ్మ ఏంటంటే, అక్కడ మమ్మీ దగ్గర మేము ఎవరం ఉన్నాం కదా, సో టైలర్ ఎవరు తెలీదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు. సో అందుకే ఏం చేస్తుందంటే, మేము వైజాగ్ వెళ్ళే అంతవరకు కూడా ఏమన్నా శారీస్ కొనుక్కుంటే అన్నీ అలా బీరువాలో దాస్తుంది. మేము వెళ్ళి చూసి అన్నీ పట్టుకెళ్ళి టైలర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి స్టిచ్ చేయించి తెచ్చిస్తే వేసుకుంటుంది అనమాట. ఇంకా అంతవరకు కూడా అలా బీరువాలోనే ఉంటాయి మేము వెళ్ళి టైలర్కి ఇచ్చే వరకు కూడా. అండ్ ఇప్పుడు నేను వేసుకుంటే నీ శారీస్ అన్నీ కూడా నా శారీసే అనమాట, నేను ఇవ్వాల్సినవి టైలర్ దగ్గర. అండ్ ఇక్కడ పట్టుకొస్తున్నా చూడండి, ఇవన్నీ మా మమ్మీవి. ఇవన్నీ మా మమ్మీ శారీస్. చూసారు ఎన్ని ఉన్నాయో.
ఎన్ని ఉన్నాయి చూసారా? మా మమ్మీ 1 2 ఇది ఒక కుప్ప అయిందాక అని చెప్పు. అదే ఒకేసారి ఒక డజన్ చీరలు అయ్యే వరకు ఇవ్వదు టైలర్కి. చూడండి అన్నీ నేను వచ్చాక ఇస్తానని ఎలా మోట పెట్టడం ఇచ్చింది. సరే చూడడానికి గ్రాండ్గా లేదు కానీ బట్ వేసుకుంటే లైక్షనే. ఆల్మోస్ట్ మా మమ్మీ దగ్గర ఉన్న శారీస్ అన్నీ మా డాడీ సెలెక్షనే ఉంటుంది. మా మమ్మీని కూడా తీసుకెళ్ళరు. మా డాడీ వెళ్ళి ఆయనకి ఏం నచ్చితే అది పట్టుకొచ్చేస్తారు. ఇది ఏంటో ఏ కలర్ అయినా నాకు బాగా సెట్ అయిపోతుంది. ఈ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మా ఈ చీర కూడా ఇవ్వచ్చు కదా. తెచ్చారు కేరళ శారీ. ఇది కూడా అంతే, శారీ అంతా సేమ్ ఇలానే ఉంది. అండ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. డైలీ వేర్, వెరీ లైట్. అది కూడా చెప్పు, మా మామ పెళ్ళికి పెట్టిండ్రు మా అమ్మమ్మ వాళ్ళని. వెరీ లైట్ వెయిట్ శారీ, చాలా బాగుంది శారీ. నాకు కూడా ఇలాంటి శారీసే బాగా నచ్చుతాయి. ఎందుకంటే వేసుకున్నా అసలు క్యారీ చేసినట్టే ఉండదు, చాలా బాగుంటుంది. నా వీడియోస్ చూస్తుంటే వాళ్ళకి గుర్తు. అది కూడా అమ్మవారికి పెట్టి ఎల్లో కలర్. సో ఈ మా డాడీ సెలెక్షన్ చాలా బాగుంటుంది, చాలా మంచిగా తెస్తుంది. మా అమ్మని కూడా తీసుకెళ్ళినా కూడా మా అమ్మ ఇంత బాగా సెలెక్ట్ చేసుకోదేమో. మా డాడీ సెలెక్షన్ సూపర్గా ఉంటుంది కాబట్టి మా అమ్మని పెళ్లి చేసుకున్నారు. సిగ్గింగ్ ఫ్రెండ్స్, షీఈ్ సిగ్గింగ్. సో అలా మా మమ్మీతో మంచిగా మా మమ్మీని టీస్ చేస్తూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ మొత్తానికి అన్నీ ఒక మంచి కవర్లో పెట్టేసా అనమాట పట్టుకెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఇంకా ఆటో బుక్ చేసేసుకున్నా, వెళ్తూ ఉన్నా అనమాట. సో వైజాగ్ వెళ్ళినప్పటి నుంచి నాకు అన్నీ ఇలా పెండింగ్ ఉన్న పనులే చేసుకోవడానికి అయింది చాలా వరకు కూడా. అండ్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఆల్మోస్ట్ ఒక 10 km అవే కాదు, ఒక 5 to 6 km అవే ఉన్నారు టైలర్. సో అక్కడికే వెళ్తూ ఉన్నా. అండ్ ఇంకా టైలర్ వాళ్ళ ఇంటి కింద ఒక కుక్క ఉందనమాట, దాన్ని చూసి భయపడితే మా అమ్మ వచ్చి పట్టుకున్నారనమాట. అండ్ ఇంకా ఇచ్చేసి రిటర్న్లో వస్తుంటే ఇంక ఇలా వెజ్జెస్ కనపడ్డాయి, తీసుకున్నాను. కొన్ని కరివేపాకు కొత్తిమీర లేదనమాట ఇంట్లో. మా డాడీకి ఆ రెండింటికి ఫ్లేవర్ లేకపోతే ఫుడ్ అంతగా నచ్చదు, అందుకని అవి 2 తీసేసుకొని సో కొంచెం అలా వాక్ చేసా, క్లైమేట్ బాగుందని. ఇంకా తర్వాత ఇంక ఓపిక లెక్క ఆటో ఎక్కేసి ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయాను అన్నమాట. సో అలా పనులన్నీ చేసుకుంటూ ఒకదాన్నే అలా తిరుగుతూ ఉంటే నాకు మళ్ళీ బిఫోర్ మ్యారేజ్ అక్కడ డేస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి అనమాట. నేను స్టడీస్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదని. పునుగులు కొనుక్కున్నా, పునుగులు. అండ్ ఇంకా దారిలో ఇలా పునుగులు కనపడితే తీసుకున్నా అనమాట. చెప్పాను కదా హైదరాబాద్లో పునుగులు కానీ బజ్జీలు కానీ పకోడీ కానీ అంత ఏం మంచిగా అనిపించదు. అందుకే ఇక్కడ ఏ ఫాస్ట్ ఫుడ్ ఇలా ఆయిలీ ఫుడ్ చూసినా కొంచెం నేను టెంప్ట్ అయిపోతూ ఉంటాను. అండ్ మంచిగా తెచ్చుకొని ప్లేట్ ఫుల్గా పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయిపోయి తెచ్చాను కదా కరివేపాకు కొత్తిమీర, అది కొంచెం నీట్గా పెట్టేశాను బాక్స్లో. పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి. అండ్ ఇంకా ఆ రోజు నైట్ అయితే యాజ్ యూజువల్ వచ్చానమాట. కొంచెం బిజీగానే అయింది. ఈవినింగ్ వచ్చాక మళ్ళీ కొంచెం బ్యాటర్ కావాల్సి ఉంటే ఇలా గ్రైండర్ వేసి పిండి చేసి తర్వాత ఇంకా దోశ అన్ని చట్నీ ప్రిపేర్ చేశాను డాడీకి. ఆ రోజు అంతా కూడా ఎందుకో కొంచెం అలా హెక్టిక్గా అయింది. డే అంతా కూడా మార్నింగ్ నుంచి నైట్ పడుకున్న వరకు కూడా నేను అలా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నా. ఏంటి ఇంత వర్క్ చేసేసాను ఇవాళ అని అనిపించింది నాకే. సో దట్స్ అబౌట్ ద వ్లాగ్ ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.